నేను కాస్త ఆహ్, ఆందోళనగా ఉన్నాననుకుంటా. ఎందుకంటే ఏం జరగబోతుందో నాకు తెలీదు. అందరికీ చాలా భయం ఉంది. హే రే, నా పేరు ఉవా. మీరెలా ఓ ఉన్నారు? బాగానే ఉన్నా. నేను కాస్త ధైర్యంగానే టెన్షన్‌గా ఉన్నా. ఉన్నాను. అవును, అవును. నేను కూడా మరి. ఏ రకమైన ఆందోళనలు ఉన్నాయి మీకు? నాకు నీళ్ళంటే, ప్రకృతి సిద్ధంగా ఉండే నీరంటే, ఎత్తులంటే చాలా భయం. నాకైతే మాత్రం ఒక్క నీరంటేనే భయం. ఓకే, అవును, మీకు తెలుసుగా. అయితే నేను మునిగిపోతే మీరు సాయం చేయలేరు. చేస్తాను. కాదు, చేస్తాను. ఇక్కడ ఉన్నది ఓకే. మీ సాయానికే కదా. అవును, మనం ఆ దాంతో భయాన్ని పోరాడాలి. ఎదుర్కోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. అవును, మనం పోరాడదాన్ని నా దగ్గర జయించాలి. నేను మ్యాప్ సిద్ధం. ఉంది. సరే మిత్రమా. వాళ్ళు నాకు మ్యాప్ ఇచ్చారు. ఓసారి దాన్ని చూద్దాం. రే ఉవాల మార్గం నిట్ట నిలువుగా ఉండే లోతైన లోయలో ఒక పక్క నుంచి దిగడంతో ప్రారంభమవుతుంది. 500 మీటర్ల తర్వాత వాళ్ళకి శక్తివంతమైన అటవీ నది తగులుతుంది. వాళ్ళు నదీ ప్రవాహానికి ఎగువకు వెళ్ళాలి. వారి నిబద్ధతను పరీక్షించేందుకు మార్గమంతటా వాళ్ళకి లక్ష్యాలు విధిస్తాను. పొద్దుగూకేసరికి వాళ్ళు తప్పనిసరిగా బేస్ క్యాంప్ చేరుకోవాలి. రేపు తొలి వెలుగులు వచ్చేసరికి వాళ్ళని కలుస్తాను. పడుతున్న స్థలం నుంచి మార్గాన్ని మ్యాప్ చూపిస్తుంది. వాడు దీన్ని ఏమన్నా గానీ మనం ఏమీ పార్కులో నడుస్తున్నట్టు కాదు. మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మొదట అడవిలోకి వచ్చినప్పుడు ఎదురయ్యే ప్రమాదం ఏమిటంటే వాళ్ళు ఇంతవరకు ఇది బాగానే ఉందనుకుంటారు, ఉల్లాసంగా ఉంటారు. అదిగో అదే వారిని చంపేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. రాళ్ళు చాలా జారుడుగా అవును. ఉన్నాయి ఇక్కడ. ఓకే, నాకు నీళ్ళ శబ్దం వినిపిస్తోంది. అంటే మనం సరైన దారిలోనే వెళ్తున్నాం. నీళ్ళ శబ్దం వినిపిస్తోంది. అవును, అక్కడ మీకు ఉన్నాయి. కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. అది వారు మొదటిసారి నీరు చూడ్డం. దూరాన ఉన్న ఒడ్డుకు చేరడానికి చాలా దాటాలి. నిట్ట నిలువుగా ఉండే అరణ్య మార్గంలో మేము కిందకు దిగొచ్చాం. ఓ నదే అనుకుంటాను. అక్కడికి చేరాం. మేము దాన్ని దాటాల్సి ఉంటుందనుకుంటాను. ఇదంతా కాస్త చిత్రంగానే ఉంది. ఇప్పటికైతే నీళ్ల కన్నా ఈ దొంగే నాకు పెద్ద సమస్య ఎలా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలా దాటలేదు. అయితే మనం దానిలో పడిపోతే మాత్రం ఖచ్చితంగా కొట్టుకుపోతాం. 2004లో థాయిలాండ్లో ప్రాణాంతక సునామీ నుంచి తప్పించుకున్న దగ్గర నుంచి ఉవాకి ఈ భయం పట్టుకుంది. నేనున్న బీచ్ దగ్గర 3000 మంది చనిపోయారు. తల్లులు, పిల్లలు, కుటుంబాలు అందరూ. నాలాంటి వ్యక్తి బయటపడ్డాడు. వాస్తవానికి నేను ఏమీ కాదు. ఓ వీధిలోంచి వచ్చినవాణ్ణి. ఒకప్పుడు ఎంతగానో ఆస్వాదించిన సాహసోపేత జీవితాన్ని మాజీ సైనికుడు, కిక్ బాక్సర్ అయిన ఈ వ్యక్తి ఇక ఏమాత్రం కొనసాగించలేడు. అది ఎలాగో నన్ను ఆపేసింది. నేను ఇక ఎప్పుడూ స్నోక్లింగ్కి వెళ్ళలేదు, డైవింగ్కి వెళ్ళలేదు. ఎప్పుడు ఇక అంతటి భారీ జలాల దగ్గర కూడా వెళ్ళనే లేదు. ఇది మీకు పర్వాలేదరే? మనం దీన్ని చేయొచ్చు. మొదట నేను వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్దామా? మనం కలిసే వెళదాం. నేను మీ వెనక ఓకే. వస్తాను. సరే, ఇది విరిగిపోదు కదా? ఓ మీరు బానే ఉన్నారా? యా మనం ఇటు వెళ్దామా? యా సరే సోదరా, మనం చేసాం. అవునండి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నదిలో 1 కిలోమీటర్ ఎగువన వాళ్ళని నీళ్లలోకి పంపేలా నేను వాళ్ళకి ఒక లక్ష్యం నిర్దేశించాను. ముందుకు వెళుతుంటే ఆ పక్క మార్గం కాస్త మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. అరణ్యంలో అణిగి ఉన్న వెదురు బొంగుల్ని సేకరించాలని నేను వాళ్ళకి చెప్పాను. అది చాలా శక్తివంతంగా, అనూహ్యంగా ఉంటుంది. ఈ అడవిలో నది అంత లోతు ఉన్నట్టు కనిపించదు, కానీ వాస్తవానికి అది మోసగించేంత శక్తివంతమైనది. నీరు 1 అడుగులోతే ఉండొచ్చు, కానీ ఒక కారును ఎత్తుకెళ్లిపోయేంత శక్తి ఉంటుంది దానికి. మనం ఈ నదిని దాటి అక్కడ వెదురు బొంగులు కోసం చూస్తున్నాం. అవును, అవి మనం ఈ అక్కడే పక్కనే ఉండాలని నాకు తెలుసు. అదిగో అక్కడ అలా కలిగి తిరుగుతున్న దానిలో నేను కలిసిపోలేదు. నేను దానికి ఏమాత్రం దగ్గరగా వెళ్ళదలుచుకోలేదు. నేవీ సీల్ కావాలని కలలుగన్న తన కొడుకు మార్క్ నీట మునిగి చనిపోవడంతో రే దెబ్బతినేశాడు. అతని జీవితంలో ఇది దారుణమైన ఘటన. అతను ఈదుతున్నాడు. బహుశా లోతులేని నీళ్లు వచ్చి ముంచేశాయనుకుంటా. నేను అక్కడ లేను. నేను అతన్ని కాపాడలేకపోయాను. నేను మళ్ళీ నీటిలోకి దిగినప్పుడు లేదా కొన్నిసార్లు దాని పక్కన చూస్తే కూడా చాలు, మా మనసుల్లో ఆ దృశ్యాలు మెదులుతాయి. అతను అక్కడ ఉన్నట్టు, అతను పడిన బాధ, ఆ నీరే అతన్ని చేసిందనిపిస్తుంది. అందుకే నేను దాంతో పోరాడాలి. నేను ఓడిపోను. ఇది నాకు దక్కిన అవకాశం. దీన్ని చేజారనివ్వను. ఇది సమస్య. చూస్తాను, నేను దిగ్గలను, ఎదగలను, కానీ నేను అక్కడ ఉన్నట్టే అనుకుంటాను. కానీ తీరా చూస్తే నా కొడుకు అక్కడ ఉన్నట్టు మునిగిపోతుంటే అనిపిస్తుంది. నేను నీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, నీళ్లలోకి దిగుతున్నప్పుడు కానీ నా కొడుకు జ్ఞాపకాలే నన్ను చుట్టుముడుతున్నాయి. అందుచేత నేను నా భావావేశాల్ని అదుపులో పెట్టుకోవడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చింది నీటితో పోరాడడానికి. ఎవరైనా చురుగ్గా ఉంటే కూడా ఈ నీటిలోంచి వెళ్ళడం కుదరదు. నేను నిపుణుడిని కాదు, కానీ ఇది నా అభిప్రాయం. అవును, నీటిలో మనం వచ్చిన దాని గుండా వెనక్కి వెళ్ళాలి. అవును, తర్వాత నేల మీద ముందుకు సాగుదాం. అయ్యింది. మనం చేద్దాం, పదండి. వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, కానీ ప్రవాహం దిగువ నుంచి. మీరు ఎలా ఉన్నారు రే? నేను బాగానే ఉన్నాను. వాళ్ళిద్దరూ ఆందోళనగానే ఉన్నారు. ఓకే, ఇక్కడ లోతు పెరుగుతోంది.